హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శాన్వీస్ కిచెన్. ఈరోజు మనము చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉండే ఎగ్ పొట్లం పరాటాను తయారు చేసుకుందాం. నార్మల్గా చేసుకునే పరాటాకు కొద్దిగా డిఫరెంట్గా లోపల ఎగ్ మరియు వెజిటేబుల్స్ ఫిల్లింగ్తో ఈ పరాటా చాలా రుచిగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ మరియు ఈజీ రెసిపీల కోసం మన శాన్వీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ని వేసుకొని సాల్ట్ అంతా పిండిలో కలిసేలా కలుపుకోవాలి. ఈ పిండిలో కొద్దిగా నీరు పోసుకుంటూ కలుపుతూ చపాతీ పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి 1 స్పూన్ నూనె లేదా నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి పైన మూత పెట్టి 20 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత పిండి మీద నుండి మూతను తీసి పిండినంతా మరొకసారి కలుపుకోవాలి. చిన్న బాల్ సైజులో చపాతీ పిండిని తీసుకోవాలి. దీనిపై కొద్దిగా పొడి పిండిని చల్లుకొని చపాతీలా చేసుకోవాలి. చపాతీని మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా చేసుకుంటే ఫిల్లింగ్ వేసిన తర్వాత చిరిగిపోకుండా ఉంటుంది. ఒక ఎగ్ పొట్లం పరాటాను చేయడానికి 2 చపాతీలు కావాలి. ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చపాతీని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ మధ్యలో ఒక ఎగ్గును పగలగొట్టి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మొజరెల్లా చీజ్, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నె పైన ఇంకో చపాతీని పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు గిన్నె అంచుల వెంబడి పిండిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేయాలి. గిన్నెలో పెట్టిన 2 చపాతీల అంచులు మంచిగా అతుక్కునేలా చూసుకోవాలి. అంచులు సరిగ్గా అతుక్కోకపోతే ఫిల్లింగ్ అన్నది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వను వేడి చేసుకోవాలి. తవ్వ బాగా వేడి అయిన తర్వాత ఆయిల్ని లేదా నెయ్యిని కొద్దిగా వేసుకోవాలి. మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకొని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు గిన్నెలో ఉన్న ఎగ్ పొట్లం పరాటాను జాగ్రత్తగా తవ్వపై వేసుకోవాలి. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత పరాటాను మరోవైపుకు తిప్పుకోవాలి. పరాటాను 2 వైపులా నెమ్మదిగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపల ఉన్న ఎగ్ కూడా బాగా కుక్ అవుతుంది. అంచులను కూడా కొద్దిగా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల పరాటా అన్ని వైపులా సమానంగా కుక్ అవుతుంది. ఒకవైపు మంచి గోల్డెన్ బ్రౌన్ స్పాట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి. మరోవైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ పరాటా కోసం నేను ఒక ఎగ్గును మాత్రమే తీసుకున్నాను. మీకు కావాలంటే 2 ఎగ్స్ని కూడా తీసుకోవచ్చు. మనము తీసుకునే గిన్నె సైజుని బట్టి ఎగ్స్ని తీసుకుంటే చాలా బెటర్. చూసారు కదా ఫ్రెండ్స్, మన సూపర్ టేస్టీ ఎగ్ పొట్లం పరాటా రెడీ అయ్యింది. బయట నుంచి క్రిస్పీగా, లోపల ఎగ్ మరియు వెజిటేబుల్స్తో జ్యూసీగా ఈ పరాటా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని వేడివేడిగా టమాటా కెచప్, గ్రీన్ చట్నీ లేదా మీకు నచ్చిన ఏదైనా సైడ్ డిష్తో సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఈజీగా టేస్టీగా ఎగ్ పొట్లం పరాటా రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరో టేస్టీ రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.